కూటమి నేతలు, టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిందని చెప్పేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అధికారంలో రావడం కోసం ఏ విధంగా అయితే ఆ రోజు హామీలు ఇచ్చారో దాదాపుగా 143 హామీలు ఇచ్చి ఎన్ని హామీలు వీళ్ళు నెరవేర్చి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు కూడా ఒకసారి మన ముందు కూడా చూడాల్సిన విషయం. ఈ 1 ఇయర్లో రాష్ట్రం కానివ్వండి, నగరంలో కానివ్వండి, వీళ్ళు చెప్పిన హామీలన్నీ నెరవేర్చేసాము. మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేసాము. ప్రజలకి సంక్షేమ పథకాలన్నీ కూడా అందించేసామని చెప్పేసి ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారంటే కన్నా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు బయట. ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్లు టీడీపీ నాయకులు కానివ్వండి, కూటమి నాయకులు మాట్లాడుతున్న విషయాలు చూస్తే కన్నా ఆ విధంగా మాట్లాడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వైఫల్యాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ఎత్తి చూపిస్తే చాలు ఏదైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అక్రమ కేసులు అని చెప్పి దాడులు కానివ్వండి ఏ విధంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్న విషయం కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి. మొన్నటి రోజు మనం చూసుకుంటే గిన 50 years ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్ పైన కూడా ఈరోజు కక్ష సాధింపు చర్య తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉండి కూడా ఒకసారి గమనించాలి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు 50 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్, ఎక్కడా చెడ్డపేరు లేని కొమ్మినేని శ్రీనివాసరావు గారిపైన కూడా కక్ష సాధింపు చేసినారంటే కన్నా ఆయన అక్రమ కేసులు కట్టించి జైలుకు పంపించిన విషయం కూడా రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా చూసిందో కూడా ఒకసారి గమనించాలి. కానీ న్యాయం అనేది ఉంటుంది. లేట్ అయినా కూడా ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందనే ఒక నమ్మకం ప్రజల్లో కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ఉండే విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. జస్టిస్ అనేది ఖచ్చితంగా గెలుస్తుంది. నిన్నటి రోజు మనం చూసుకుంటే కన్నా సుప్రీంకోర్టు ఏ విధంగా వీళ్ళకి చెంపద పడిందో ఒకసారి గమనించాలి. వెంటనే విడుదల చేయాలని చెప్పేసి చెప్పడంతో ఎంత దారుణంగా వీళ్ళు చేస్తున్న అరాచకాలని చెప్పి కూడా ఒకసారి మనం అందరూ కూడా గమనించాల్సిన విషయం కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్నటి రోజు మనం చూసుకుంటే అమ్మఒడి అని చెప్పేసి అందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలకున్నా ప్రతి పిల్లోనికి 15,000 ఇచ్చేసామని చెప్పేసి కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజుల్లో అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు 15,000 చెప్తే దీంట్లో కూడా 2,000 మెయింటెనెన్స్ అని చెప్పి ఆ రోజు వీళ్ళు చెప్పడం జరిగింది. 2,000 రూపాయలు ఎవరు ఖాతాలో వెళ్తున్నాయని చెప్పి ఆ రోజు అనేక మంది ప్రశ్నించడం జరిగింది. ఈరోజు మేము కూడా ప్రశ్నిస్తున్నాం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పడం జరిగింది. ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ చెప్పేసి 2,000 రూపాయలు మీరు తగ్గించి 13,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ 2,000 రూపాయలు ఎవరి ఖాతాలో వెళ్తున్నారు కూడా మేము కూడా మీకు ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కన్నా అనేక కోతలు పెట్టడం జరిగింది. ఈరోజు మీరు అనుకుంటున్నారు బయట ఏమో అందరికి ఇచ్చేసినాము, మేము సంబరాలు చేసుకుంటున్నామని చెప్పేసి, కానీ కూడా ఒకసారి గ్రౌండ్ లెవెల్లో పోయి వెళ్ళి చూస్తే ఎంతమంది విద్యార్థులు దీంట్లో కోల్పోయాం మేము అమ్మఒడి అని చెప్పేసి కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గమనించాలా. ఊరికే మేము సంబరాలు చేసుకుంటాము, మేము అన్నీ చెప్పిండేమన్నీ హామీలు ఇచ్చేసినాము, అన్నీ చేసేసినామని చెప్తే కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కూటమి ప్రభుత్వం కానివ్వండి, టీడీపీ నాయకులు కానివ్వండి, వాళ్ళ ఎన్నికల ముందు నుంచి కూడా వాళ్ళకి అబద్ధాలు చెప్పేది అలవాటు. ఏదో అబద్ధం చెప్పేసినాం, అధికారులకు వచ్చేసినాం, తర్వాత మళ్ళీ చూసుకున్నామని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు ముందుకు పోయే ఉద్దేశం మనం చూస్తున్నాం. అదేవిధంగా అనంతపురం నగరానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి పాపం ఎమ్మెల్యే గారు
15 నెలల ముందు అనంతపురం నగరానికి వచ్చారు. 15 నెలల ముందు అనంతపురం నగరంలో ఏం అభివృద్ధి జరిగింది, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఎన్ని రోడ్లు వేసాము మేము, ఎన్ని డ్రైన్స్ వేసాము, ఎన్ని సీసీ రోడ్లు వేసాము, ఎన్ని బీటీ రోడ్లు వేసాము, అనేక సార్లు మేము కూడా ప్రెస్ మీట్లు చెప్పినా కూడా ఆయనకు అర్థం కాదు. ఎక్కడ ఏ మీటింగ్ వెళ్ళినా, ఎక్కడ ఏ ప్రెస్లో మాట్లాడినా కూడా గత ప్రభుత్వంలో ఏ 1 కిలోమీటర్ రోడ్ వేయలేదంటాడు, ఏ ఒక రోడ్ వేయలేదంటారు, ఏ ఒక బీటీ రోడ్ వేయలేదు, ఏ ఒక సీసీ రోడ్ వేయలేదు, ఏ ఒక డ్రైన్ వేయలేదు. కేవలం వీళ్ళు వచ్చినప్పటి నుంచే అభివృద్ధి అంతా జరుగుతుందని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతుంటారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతోంది. ఈ సంవత్సరంలో వాళ్ళు ఏం చేయలేక ఏదో ఒక వైఎస్ఆర్సీపీ పైన బురద జల్లే కార్యక్రమం తప్ప వీళ్ళు చేస్తున్నదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా నేను, స్థానిక ఎమ్మెల్యే గారు గత 15 మంత్స్ ముందు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, మేము ఎన్ని రోడ్స్ వేసాము, ఎన్ని సీసీ రోడ్లు, ఎన్ని డ్రైన్స్, ఎన్ని బీటీ రోడ్లు వేసామో కూడా మీకు వివరంగా ఒక బుక్ కూడా ఇస్తాను నేను. దాంట్లో మీరు చూసుకోవచ్చు. పదే మీరు అబద్ధాలు మాట్లాడడం ఇది పద్ధతి కాదని కూడా నేను తెలియజేస్తున్నాను. నేను నోరెత్తితే అబద్ధాలే. ఆయన గతంలో ఏం చేయలేదు, ఏ ఒక రోడ్ వేయలేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, ఒక జాబ్ ఇవ్వలేదు, ఏ సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా చేయలేదు. నోరెత్తితే అబద్ధాలు తప్ప వేరేది ఏమి మాట్లాడాను. అబద్ధాలే. నేను వివరంగా చెప్పాలనుకుంటున్నాను. గతంలో కూడా మొన్న చెప్పాడు ఆయన, 1 కిలోమీటర్ రోడ్ వేయలేదు, గతంలో అంతా విధ్వంసానికి మేము అంతా పాల్పడ్డామంట. నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఎన్టీఆర్ మార్గ్ రోడ్ ఇప్పుడు మీరే వేసినట్లున్నారు, అది కూడా. అదేవిధంగా చూసుకుంటే కనకదాస్ విగ్రహం నుంచి తడకలేరు వరకు అది కూడా ఈయన వచ్చి వేయించినట్లుంది. థామస్ మాంట్రో స్టాచ్యూ నుంచి జేఎన్టీ వరకు అది కూడా స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఆ రోడ్ వేయించినట్లుంది. అదేవిధంగా జేఎన్టీ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు ఆ రోడ్ కూడా ఈయన వేయించినట్లుంది. అదేవిధంగా బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు 300 కోట్ల రూపాయలతో ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 18 నెలల్లో అనంత వెంకటరామరెడ్డి గారు అక్కడ నిలబడి తొందరగా పని చేయాలా, పని ఎటు పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కాకూడదని చెప్పేసి దగ్గరుండి ప్రతిరోజు దాన్ని పర్యవేక్షించుకుంటూ 18 నెలల్లో కంప్లీట్ చేసిన ఘనత కూడా అనంత వెంకటరామరెడ్డి గారి గురించి తెలియజేస్తుంది. అది కూడా ఈయనే, ఆ రోడ్డు కూడా ఈయన వచ్చి ఈ హయాంలో 1 సంవత్సరంలో ఆ రోడ్డు కూడా ఈయన వేసినట్లు చెప్పేటట్లుంది. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక రోడ్లు ఉన్నాయి. నేను ఇవి చెప్పడం కేవలం ఆయన అనంత వెంకటరామరెడ్డి గారి చిత్తశుద్ధితో, ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో, కమిట్మెంట్తో, ఆయన ఫండ్స్ తీసుకురావడంతో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. నేను మున్సిపల్ ఫండ్స్ చెప్తే కూడా ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి. మన మున్సిపల్ కార్యక్రమాలు, మున్సిపల్ ఫండ్స్, జనరల్ ఫండ్స్ కానివ్వండి, 15 ఫైనాన్స్ కానివ్వండి, ఎన్క్యాప్ ఫండ్స్తో మనం చేపించే అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాలంటే కూడా ఈ ఒక బుక్ ఉంది. ఈ గత 5 సంవత్సరాల్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో డివిజన్ వైజ్ ఈ బుక్లో అంతా ఉంది. ఏ డివిజన్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము, ఎన్ని రోడ్లు వేసాము, ఎన్ని డ్రైన్స్ వేసాము, ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో మొత్తం ఈ పుస్తకంలో ఉంది. ఆయన 15 నెలల ముందు వచ్చినాడు కదా, తెలియదు ఆయన, నాకు తెలిసి ఎన్నిసార్లు చెప్పినా కూడా పదే అబద్ధాలు మాట్లాడుతుంటాడు ఆయన. ఈ బుక్ తీసుకొని నెక్స్ట్ ప్రోగ్రాం పోయినప్పుడు చూసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మీరేమైనా అభివృద్ధి చేసింటే చెప్పుకోండి, మేము కాదనం. ప్రతిసారి మీరు గతంలో ఏం చేయలేదు, ఏం అభివృద్ధి చేయలేదు, మేము వచ్చినా చేసినామంటే మీరు ఒక ప్రజాప్రతినిధి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలు గమనిస్తుంటారు. నవ్వుకుంటున్నారు బయట. మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే కన్నా ప్రజలందరూ కూడా బయట నవ్వుకుంటున్నారు. ఇవన్నీ గమనించి మాట్లాడేది కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మా మున్సిపల్
ఆఫీస్లోనే ఫోటో ఎగ్జిబిషన్ని కూడా ఏర్పాటు చేశాం గతంలో. మీరు అది కూడా పరిశీలించుకోవచ్చు ఒకసారి. ఈ పుస్తకం ఉంది, మీరు ఖచ్చితంగా అధికారులను అడిగితే కూడా ఇస్తారు మీకు, లేదా మేమే పంపిస్తాం మీకు. మొత్తం డివిజన్ వైజ్ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, అన్నీ కూడా ఉంది. అడుగులు ఇచ్చి పంపిస్తాం, అది కూడా చూడండి. అదేవిధంగా ఈ మొన్నటి రోజు మన బళ్ళారి బైపాస్ నుంచి పీవీకే కాలేజ్ వరకు కూడా రుద్రంపేట బైపాస్ నుంచి పీవీ కాలేజ్ వరకు దాదాపు మా హయాంలో టెండర్స్ ఇచ్చాం. మా ప్రభుత్వంలో దాదాపు 80-90% పనులు కూడా పూర్తి చేశాం. అది పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఆయన 10% 15% పనులు పూర్తి చేసి మేము కంప్లీట్ చేసామంటారు. మాట్లాడేకి అర్థం ఉండాలి కొంచెం. ఎప్పుడు టెండర్స్ పిలిచారు, ఎప్పుడు ఈ కార్యక్రమం అంతా చేసాము, ఈ రోడ్స్ అంతా ఎప్పుడు వేసినాము. ఏదో మీరు 15% చేసి మేము చేసినామంటే చెప్పుకుంటే గొప్పలు ఇవి కాదు. నారాయణపురం బ్రిడ్జ్ చూసుకున్నా కూడా మనము టెండర్స్ అప్పుడే పిలిచాము. బ్రిడ్జ్ నిర్మాణానికి మనం టెండర్స్ అన్నీ పిలిచి శిలాఫలకంగా వేసింటే కినా మళ్ళా వాళ్ళు తింటారు. ఓ 3-4 months ముందు మనం చూసుకుంటే కినా మొత్తం మంత్రి గారు, ఎమ్మెల్యేలు గారు అంతా కలిసి మళ్ళీ ఇంకో శిలాఫలకం వేసి దాన్ని అభివృద్ధి మేము చేస్తున్నామని చెప్పి చెప్పుకోవడము ఈ ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉందో కూడా ఒకసారి గమనించాలా. మీరు ఈ సంవత్సరంలో ఒక్క జీవోని తీసుకొచ్చినారా చెప్పండి. ఒక అభివృద్ధి కార్యక్రమం సంబంధించి ఒక్క జీవో చూపించండి. ఏమైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఒక జీవో ఏమైనా తీసుకొచ్చినారా చెప్పండి. మీరు కేవలం అబద్ధాలు మాట్లాడుకుంటూ పోతే ప్రజలు ఎవరు నమ్మరు. మీరు ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు తప్ప వేరే ఏ కార్యక్రమం ముందుకు పోవడం లేదు. మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అనంతపురం నగరంలోనే అనేక హామీలు ఇవ్వడం జరిగింది. డంప్యార్డ్ షిఫ్ట్ చేస్తామన్నారు. షిఫ్ట్ ఎప్పుడు చేస్తారో కానీ ఫస్ట్ అది క్లియర్ చేయించండి. దాదాపు టెండర్లు పిలిచి కూడా 8 months అయింది. ఆ బయోమైనింగ్ ప్రాసెస్ చేపిస్తే అక్కడంతా చుట్టుపక్కల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రాజీవ్ కాలనీ కానివ్వండి, గుత్తి రోడ్లో అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఫస్ట్ మీరు క్లియర్ చేపిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. ప్రొటెక్షన్ వాళ్ళని చెప్పేసి ఇరిగేషన్ మంత్రిని కలిసానంటారు, లోకేష్ గారిని కలిసానంటారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి నేను రిప్రజెంటేషన్ ఇచ్చినానని చెప్పి సంవత్సరం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. దానికి ఏ ఒక అడుగు కూడా ముందుకు పోలేదు. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి అయిపోయిందని చెప్తారు. మేము తయారు చేసిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మీరు తీసుకెళ్ళి ఇచ్చిన విషయం కూడా మాకు తెలుసు. అది కూడా అయిపోయిందని చెప్పేసి ఇప్పటికీ చంద్రబాబుని కలిసానంటారు, లోకేష్ గారిని కలిసానంటారు. అనేక సార్లు మీరు ఎన్నిసార్లు పోయినా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు కానీ కూడా ఎక్కడ కూడా కదలిక లేదనే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అనంతపురం నగరంలో ఇండస్ట్రీస్ తీసుకొస్తామని చెప్తున్నారు. మీరు కూడా ఒక ఇండస్ట్రీలు ఇస్తే ఏ ఒక్క ఇండస్ట్రీని తీసుకొచ్చారా? అనేక మందికి జాబ్స్ ఇప్పిస్తామంటున్నారు. నిన్నటి రోజు చెప్తే గతంలో ఏ ఒక్క జాబ్ మేళ కూడా జరగలేదంటారు. మీరు కనుక్కోండి ఫస్ట్. గతంలో ఏమి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మీ ప్రభుత్వమైనా అక్కడే ఉంటుంది. కార్పొరేషన్ అది మా ప్రభుత్వం వచ్చినా కూడా కార్పొరేషన్ లాగా ఉంటుంది. అది ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. గతంలో కూడా ఆర్ట్స్ కాలేజీలో చేశాం, ఐటీఐలో కూడా జాబ్ మేళా చేశాం, పాలిటెక్నిక్లో కూడా జాబ్ మేళాలు చేశాము, అనేక జాబ్ మేళా కార్యక్రమాలు చేశాం. ఈయన చూస్తే కేవలం మా ప్రభుత్వం వచ్చినాకే జాబ్ మేళాలు ఏర్పాటు చేశాము అని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది. మీరు ఫస్ట్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది ఎమ్మెల్యే గారని చెప్తున్నాను. మీరు అబద్ధాలు చెప్పడం మానేయండి. ఫస్ట్ నోరెత్తితే అబద్ధాలు తప్ప వేరే మాట్లాడరు. మీరు వాస్తవాలు మాట్లాడండి. మీరు వాస్తవాలు మాట్లాడితే ప్రజలు కూడా వినేకి బాగుంటుంది. ఏం చెప్పినా మీరు అబద్ధాలు తప్ప వేరే విషయమే మాట్లాడని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో విధ్వంసం అని చెప్తారు. మీరు గత పాలనలో అంతా కూడా విధ్వంసానికి నగరం అంతా గురైందని చెప్తారు. అనంతపురం నగరం గత 5 ఏళ్ళలో ఏ విధంగా ఉందో ప్రజలందరికీ తెలుసు. మీరేం మరీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 1 yearలో ఏ విధంగా విధ్వంసానికి గురైందో కూడా మీరందరూ ఒకసారి గమనించాలా. అనేక అక్రమాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, దాడులు కావచ్చు, కేవలం పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు ఈరోజు ఏ విధంగా రాజకీయం చేస్తున్నారు, ఏ విధంగా అన్నీ మీరు ఎవరెవరిని ఏమేమి ప్రోత్సహిస్తున్నారు కూడా అన్నీ తెలుసు మాకు అందరికీ కూడా. నాకు మరీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఏం చెప్పినా కూడా వాస్తవాలు ప్రజలు తెలుసు. మీరు ఏమన్నా కూడా ప్రజలకు వాస్తవాలు మాట్లాడేది కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఒక ప్రజాప్రతినిధిగా మీరు ప్రతి ఒక్క చిన్న మాట కూడా గమనిస్తారు ప్రజలందరూ కూడా. మీరు ఏం మాట్లాడినా బయట ఎట్లుందంటే ఇప్పుడు ఆయన అబద్ధాలు తప్ప ఏం మాట్లాడు ఎమ్మెల్యే ఎట్లయిపోయింది.
అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మేము మా మున్సిపల్ కార్పొరేషన్లో ఆమోదించిన పనులకు పోయి మీరు భూమి పూజ చేసి ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నామంటున్నారు మీరు. గతంలోనే కూడా అనేక ఇప్పుడు చేస్తున్న కొన్ని వర్క్స్ ఏమో మొదలుపెట్టారు, అవి కూడా మేము గతంలోనే స్టార్ట్ చేసి టెండర్స్ పిలిచడం జరిగింది. ఏదో ప్రభుత్వం మారిన తర్వాత ఆ వర్క్స్ని కూడా మీరు క్యాన్సిలేషన్ చేయించి అవే వర్కుల్ని మళ్ళీ టెండర్స్ పిలిచి ఏమో చేస్తున్న దానికి మేము అభివృద్ధి చేస్తున్నాం. మీరు ఒకసారి 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి అంటాడు, ఒకసారి 50 కోట్లతో ఆయనే అంటాడు. లాస్ట్ 3-4 డేస్ ముందు చూడండి 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి అన్నాడు, అదే 10 డేస్ ముందు చూడండి 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటారు. మీరే డిఫరెన్స్ చూడొచ్చాడా? 30 కోట్లు ఒకసారి అంటాడు, 50 కోట్లు అంటాడు. నోరెత్తితే అబద్ధాలు తప్ప వేరే మాట్లాడాను. నేను ఒకటి చెప్తున్నా, దగ్గుపాటి వెంకటప్రసాద్ గారికి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. మీరేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారా ప్రజలు చెప్పుకోండి, మేము చేస్తున్నాం చేయండి అని చెప్పుకోండి, మేము కూడా సంతోషిస్తాం. లేనిపోనివన్నీ వైసీపీ హయాంలో గతంలో ఏం చేయలేదు, అభివృద్ధి చేయలేదు, 1 కిలోమీటర్ రోడ్ వేయలేదు, విధ్వంసానికి పాల్పడ్డారు, తప్పుడు మాటలు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకుండేకి ఎవరు లేరు. ఒకటి చెప్తున్నాము, మీరు మంచి చేస్తే మేము సహకరిస్తాం, అబద్ధాలు మాట్లాడితే మాత్రం ప్రతిసారి మేము రెడీగా ఉంటాం. మీరేం మాట్లాడడం మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి. మీరు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి లేదు, ఈ సంవత్సరంలో ఏమేమి చేస్తున్నామన్నీ పుస్తకం తీస్తే మేమన్నీ చాలా అవునా కూడా ఎందుకని చెప్పేసి ఊరుకుంటాం మేము. అవి కూడా సమయం వస్తే ఖచ్చితంగా కూడా మాట్లాడతాం. ఏమైనా కూడా వాస్తవాలు మాట్లాడాలని తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైందని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు చేసుకునే ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించండి. మీరు గత ఎన్నికల్లో చెప్పిన మాటలు నెరవేర్చడానికి మీకు 1 సంవత్సరం కాలం పట్టింది. అది ఆలోచించండి. మీరు గతంలో 2023 ఎన్నికల ప్రచారంలో ఈరోజు మీరు ప్రవేశపెట్టిన తల్లికి వందనం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమ్మఒడి, దాని గురించి ఎన్ని మాటలు మాట్లాడినారు మీరు. 15,000 అని చెప్పి 2,000 జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి పోతుంది, 13,000 తల్లులకు ఇస్తున్నారని చెప్పి కామెంట్ చేసిన వాళ్ళు మీరు. ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు మీరు చేస్తుండేది 15,000 వేశారా? తల్లికి వందనం పేరు మీద 15,000 వేశారా? సంవత్సర కాలం టైం తీసుకొని అదే తల్లులకి మీరు 13,000 వేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో పుట్టిందే అమ్మఒడి. ఈరోజు రాజకీయంగా 40 ఏళ్ళ అనుభవము, 5 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రవేశపెట్టిన పథకాలనే ఈరోజు ప్రవేశపెట్టడానికి కష్టపడుతున్నారు. గతంలో బటన్ నొక్కడం చాలా ఈజీ, ఇంట్లో పండుకున్న ముసలమ్మ కూడా నొక్కుతుందన్నారు. మీరు అదే బటన్ నొక్కడానికి మీకు ఎన్ని నెలలు కాలం పట్టింది చంద్రబాబు నాయుడు గారు? ఆలోచించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ప్రతి సంక్షేమ పథకం, ప్రతి క్యాలెండర్ ప్రవేశపెట్టి ప్రతి సంక్షేమ పథకం ప్రతి నెల మేము ఇచ్చాం. కానీ మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? మీరు ఎన్నికల్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని మేము కొనసాగిస్తామని. ఈరోజు మీరు ఎన్ని పథకాలు కొనసాగిస్తున్నారు? అదేవిధంగా కూడా చెప్తున్నాను మీకు, సూపర్ సిక్స్ పూర్తి అయిపోతుంది ఆగస్టులో అంటున్నారు. అయ్యా, మీరు సూపర్ 6లో కేవలం ఒక పెన్షన్లు, సిలిండర్లు, నిన్నటి రోజున తల్లికి వందనం, ఇంకా 3 ఉన్నాయి పథకాలు. నిరుద్యోగ భృతి ఎక్కడా? వేలాది లక్షల ఉద్యోగాలు ఎక్కడా? శ్రీనిధి కింద ప్రతి మహిళకి 19 ఏళ్ళ నుండి 49 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకి 1500 అన్నారు. అది ఎక్కడా? ఉచిత బస్సు ఎక్కడా? ఇవన్నీ పూర్తి చేసి మీరు సూపర్ 6 గురించి ఎవరు మాట్లాడకూడదని చెప్పండి చంద్రబాబు గారు, మేము ఒప్పుకుంటాం. అదేవిధంగా ఇంకోటి అన్నారు చంద్రబాబు గారు నిన్న ఒక డిబేట్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రాకుండా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలన్నట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసే 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకే కాలేదు, మీరేం చేయగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి జనంలోంచి వచ్చిన నాయకుడు, ఆయన జనం వెంట ఉంటారు, జనం కోసమే ఆయన ఉంటాడు. అది గమనించండి ఫస్ట్. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో ఈ అనంతపురం నియోజకవర్గంలో కూడా ఇంతవరకు మా మేయర్ గారు చెప్పారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అలాగే ఈ 4 సంవత్సరాలు
అనంతపురం నగరపాలక సంస్థలో మా కౌన్సిల్ ఉండే పీరియడ్లో కోట్లాది రూపాయలు అభివృద్ధి చేసింది వాస్తవం కాదా? ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు, మీరు గత ఎన్నికల్లో ప్రచారంలో తిరిగిన ప్రతి రోడ్డు అనంత వెంకటరామరెడ్డి గారు నిర్మించిన రోడ్లపైనే మీరు ప్రచారం చేశారు. మీకు తెలీదు అది ఎప్పుడు నిర్మించారు, ఎప్పుడు, ఎక్కడ, ఏమని తెలీదు. ఎక్కడికి వెళ్ళినా మీరు రొటీన్గా అభివృద్ధి జరగలేదు, ఒక గంప ఇసుకే లేదు, ఒక కాలువ తీయలేదు, సిల్ట్ తీయలేదు అంటారు. మేము చెప్తే నిజమో కాదో మీకు అర్థం కాదు. అనంతపురం నగరపాలక సంస్థలో ఉండే కార్మికులను అడగండి, అయ్యా మీరు ఊడ్చే రోడ్లు ఎప్పుడేశారు, అయ్యా మీరు తీసే కాలువలు ఎప్పుడేశారు, ఈ పాలకవర్గంలో వేశారా, ఈ 5 నెలల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వేశారా అని చెప్పి అడగండి. మీరేం చేసినారు? మీరు వచ్చిన కేవలం ఈ 12 నెలల కాలంలో ఒక్క అభివృద్ధి అంటే కూడా మీరు చెప్పుకునేదానికి ఒక్కట్లేదు. కేవలం ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద 2 కోట్ల రూపాయలు మాత్రమే తెచ్చారు. మీరు ఈరోజు చేసే ప్రతి శిలాఫలకం కానీ, ప్రతి పని కానీ, ప్రతి పూజ చేసేది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమోదింపబడినది. ఆ రోజు ఎన్నికల కారణంగా నిలిపివేయబడిన పనులు ఈరోజు మీరు కొనసాగిస్తున్నారు. నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను. మీరు గతంలో కూడా చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, పాలక వర్గానికి, అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారికి శిలాఫలకాల్లో పేర్లు వేసుకునే దాని మీద ఉండే ఇంట్రెస్ట్ డెవలప్మెంట్లో లేదని. ఆ మాట చెప్పేదానికన్నా మీకు అర్థమవుతుందా? మేము పబ్లిసిటీ కోసం పరిగెత్తలేదు, అభివృద్ధి కోసం పరిగెత్తాం. మేము ఇప్పుడు ఒక ఎగ్జాంపులే చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ బళ్ళారి బైపాస్ రోడ్డు, బళ్ళారి పంగల్ రోడ్ నుంచి బళ్ళారి రోడ్డు వరకు వేసిన రోడ్డు దాదాపు 300 కోట్ల పైన చిలుకుతో ఖర్చు పెట్టి చేసిన పని అది. దానికి మేము శిలాఫలకం వేసుకున్నామా? పబ్లిసిటీ పిచ్చి మాకునింటే ఎప్పుడో చేసుకునిండు. మీరు లాస్ట్కి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే కూడా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మేము కోట్లాది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం, కానీ ఏ రోజు మేము పబ్లిసిటీ చెప్పలేదు. ఎందుకు తెలుసా? మేము ఒక మధ్యతరగతి పేదలకు ఇస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించినది గోప్యంగా ఉండాలని చెప్పి మేము చేశాం. కానీ మీ మాదిరి 1000 రూపాయలు ఇచ్చినా కూడా పబ్లిసిటీ చేసుకోలేదు. అది గమనించండి. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు కూడా ఓపెన్ డిబేట్. మీరు ఈ సంవత్సర కాలంలో ఎన్ని వర్కులు చేపించారు, ఎన్ని శాంక్షన్ చేసినారు, ఎన్ని కోట్లు తెచ్చారు అనంతపురం అభివృద్ధి కోసం చెప్పండి. కేవలం గత వర్షాకాలంలో కూడా మీరు ఇదే రజకనగర్లో సందర్శించినారు. ప్రొటెక్షన్ వాళ్ళు 3 నెలలు నిర్మిస్తామన్నారు. మళ్ళీ వర్షాకాలం వచ్చింది, మళ్ళీ సంవత్సరం అయిపోయింది. మాట చెప్పడం చాలా ఈజీ, దాన్ని పాటించడం చాలా కష్టం. అది తెలుసుకోండి ఫస్ట్. కానీ అనంత వెంకటరామరెడ్డి గారు ఆయనకున్న అనుభవాన్ని బేస్ చేసుకొని ప్రతి పని, ఈవెన్ కాంట్రాక్టర్కు డబ్బులు రాకపోయినా కూడా ఒక భరోసా కల్పించి పనులు స్టార్ట్ చేయించారు. ఈరోజు ఏం జరుగుతుంది అనంతపురం నగరపాలక సంస్థలో? గత ఏడాది ఆగస్టులో పిలిచిన టెండర్లు కూడా ఈ రోజు కూడా నోచుకోవడం లేదు పనులు. ఎందుకది? మీ నిర్లక్ష్యమా? కమిషన్ నిర్లక్ష్యమా? కాంట్రాక్టర్లకు మీరు భరోసా ఇవ్వలేకపోతున్నారా? కేవలం లేకపోతే మీరు దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ పనులు స్టార్ట్ కావా? ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు పోటీ పడండి. గతంలో అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురం ఏ విధంగా అభివృద్ధిలో పరిగెత్తించారు, ఆయన మించి నేనేమైనా చేయగలుగుతానని ఆ రకంగా ఆలోచించండి తప్ప మేము చేసిన దాన్ని చేయలేదని మాత్రం చెప్తే ప్రజలు కూడా ఎవ్వరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. మీ జ్ఞానం ఎంతవరకు ఉందని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికి కూడా అనంతపురం నగరపాలక సంస్థలో కోట్లాది రూపాయలకు సంబంధించిన వర్కులు పెండింగ్లో ఉన్నాయి, ఆగిపోయాయి. దాన్ని కొనసాగించమని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా చివరికి ఒక మాట చెప్తున్నాను, అభివృద్ధికి ఈ పాలకవర్గం ఆటంకం కాదు. అభివృద్ధికి మేము ఖచ్చితంగా ముందుంటాము. మీరు అభివృద్ధి చేయండి, మా మాటను మేము ఖచ్చితంగా మీ వెంటబడి ఉంటాము. అభివృద్ధి చేయకుండా ఆచితూచి ఏదంటే అది మాట్లాడితే మాత్రం ఒప్పుకుంటే ప్రసక్తే లేదు అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.